Hi, welcome to Sakshi Education. This is Dr. Moses. I am an educational psychologist, Emily Academy, Hyderabad. రెండు తెలుగు రాష్ట్రాలలో నిరుద్యోగ ఉపాధ్యాయులు టెట్, సిటెట్, డిఎస్సి, గురుకుల మోడల్ స్కూల్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ మీకు ఉపయోగపడే ఒక మంచి టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఇటీవల దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. జాతీయ విద్యా విధానం 2020, NEP 2020. ఈ వీడియో మీరు చివరి వరకు చూడడం వల్ల ఈ అంశానికి సంబంధించిన బిట్స్ మీకు రేపు పోటీ పరీక్షలలో రావడం వల్ల ఒక బిట్ వల్ల మీకు ఉద్యోగం వస్తే సంవత్సరానికి దాదాపుగా 5 లక్షలు, నెలకు 50,000, 30 ఏళ్ళ మీ సర్వీసులో 1,50,00,000, అదనంగా వచ్చేటువంటి CPS ఒక 50 లక్షలు, దాదాపుగా 2 కోట్ల విలువ చేసేటువంటి ఒక బిట్ మరి ఈ టాపిక్ నుంచి రావడానికి అవకాశం ఉంది. కనుక ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుందో లేదో చెప్పలేను, కానీ ఈ వీడియో తప్పనిసరిగా మీ పోటీ పరీక్షలలో మీ ఫేట్ను మారుస్తుందని చెప్తూ మరి జాతీయ విద్యా విధానం 2020 గురించి మనం చర్చించుకుందాం. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి: జాతీయ విద్యా విధానం. మరి జాతీయ స్థాయిలో ఇది 3వ జాతీయ విద్యా విధానం. తొలి జాతీయ విద్యా విధానం 1964-66 కోటారి కమిషన్ సూచనల మేరకు మరి 68లో 1968లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఉన్నప్పుడు తొలి జాతీయ విద్యా విధానం రూపొందించబడినది. మరి ఒక 68ని రివర్స్లో మనం చదివితే 86. 1968లో తొలి జాతీయ విద్యా విధానం భారతదేశంలో వస్తే 1986లో మరి ఇందిరాగాంధీ కుమారుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి హయాంలో 1986లో నూతన జాతీయ విద్యా విధానం వచ్చింది. మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి జాతీయ విద్యా విధానం 2020 3వ జాతీయ విద్యా విధానం. ఎప్పుడైనా పోటీ పరీక్షలలో అడుగుతూ ఉంటారు, ప్రస్తుతం NEP 2020 ఎన్నవ జాతీయ విద్యా విధానం అని అడిగినప్పుడు మీరు ఇది 3వ జాతీయ విద్యా విధానంగా గుర్తుంచుకోవాలి. విధానం అంటే, పాలసీ అంటే ఒక ప్లాన్, కొన్ని ఆశయాలు సాధించుకోవడం కోసం ఆచరణాత్మకంగా రూపొందించుకున్న ఒక ప్రోగ్రాం. మరి విద్య, భారతదేశంలో విద్య అనేక రకాలుగా పరిణామం చెందుతూ ఉన్నది. మన విద్యను దాదాపుగా 4 భాగాలుగా ఈ యొక్క విద్యా వ్యవస్థను భారతదేశంలో మనం విభజించుకోవచ్చు. ప్రాచీన భారతదేశ విద్యా వ్యవస్థ, ఇందులో వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, జైనిజం అండ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పుకోవచ్చు. మధ్యయుగంలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ, ముఖ్యంగా 712 తర్వాత 16వ శతాబ్దం వరకు ముస్లిం విద్యా విధానమును మనం మధ్యయుగ విద్యా చరిత్రగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బ్రిటిష్ విద్యా విధానంలో ఉన్నటువంటి విద్య, ఇది 16th సెంచరీ నుంచి 1947 వరకు భారతదేశంలో మరి ఉన్నటువంటి విద్య బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి విద్య. మరి ప్రాచీన భారతదేశ విద్యా వ్యవస్థ ప్రకృతి ఒడిలో ఉండేది. సెలయర్ల పక్కన అడవులలో చిన్న చిన్న గురుకులాలలో ఉండేది వేద విద్యా విధానంలో ఉన్నటువంటి విద్య. ఆ తర్వాత వేద విద్యా విధానానికి వ్యతిరేకంగా వచ్చినదే జైనుల విద్యా విధానం. ఆ తర్వాత దానికి సమాంతరంగా వచ్చినటువంటి బౌద్ధుల విద్యా విధానం. ఇది ప్రాచీన భారతదేశ విద్యకు సంబంధించిన విద్యా విధానాలు. అయితే మధ్యయుగంలో 712 అరబుల దండయాత్ర తర్వాత మరి మక్తాబ్ మదరసాలలో మరి ముస్లిం విద్యా విధానం ప్రారంభించబడింది. ఈ విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి పాఠశాలలు ప్రార్థనా స్థలాల్లోకి వచ్చాయి మధ్యయుగంలో. ఆ తర్వాత 1498 వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కున్న తర్వాత మరి యూరోప్ విద్యా విధానం భారతదేశంలో ప్రవేశించబడింది. మరి బ్రిటిష్ విద్యా విధానం తీసుకున్నప్పుడు దాదాపుగా 16th సెంచరీ నుంచి
1947 వరకు అనేక కమిటీలు, కమిషన్లు, విధానాలు బ్రిటిష్ వారు ప్రతిపాదించడం జరిగింది. సో ఈ యొక్క వలస పాలన విద్యా విధానం, మెకాలే విద్యా విధానం ఇప్పటి వరకు భారతదేశ విద్యా విధానాన్ని ప్రభావితం చేస్తుందన్న ఉద్దేశం చేత మరి 2015 సంవత్సరంలో ఆనాటి మరి ఎన్డీఏ గవర్నమెంట్ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, ఆనాటి క్యాబినెట్ శాఖ మాజీ కార్యదర్శి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నూతన జాతీయ విద్యా విధానం రూపొందించాలన్న ఉద్దేశం చేత. సో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ తన నివేదికను 2017లో మరి 2016లో ప్రతిపాదించడం జరిగింది. అయితే సంతృప్తి చెందని ఆనాటి హెచ్ఆర్డి మినిస్ట్రీ 2017లో మరొక కమిటీ వేయడం జరిగింది ఈ యొక్క జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడం కోసం. ఆ కమిటీలో ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ చైర్మన్గా ఉన్నాడు. చైర్మన్తో కలిపి 8 మంది సభ్యులు ఉన్నారు. కనుక ఎప్పుడైనా ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది. జాతీయ విద్యా విధానం 2020 రూపకల్పనలో మొత్తం కమిటీలోని సభ్యుల సంఖ్య అంటాడు 8 మంది. ఆ సభ్యులలో లేని వారిని అడగడానికి కూడా అవకాశం ఉంది. మరి ఎన్ఈపి 2020 చైర్మన్ కస్తూరి రంగన్, ఆయనతో పాటు మరి త్రిపాఠి, కేఎం త్రిపాఠి, యూపీ విద్యాశాఖ డైరెక్టర్, తర్వాత రామ్ చరణ్ కురిల్, ఆ తర్వాత మూడో వ్యక్తి ఎంకే శ్రీధర్, నాలుగో వ్యక్తి వసుధా కామత్, తర్వాత మజార్ ఆసిఫ్, ఆ తర్వాత మంజుల్ భార్గవ్ తర్వాత మరి టీవీ కట్టమని. వీరు చైర్మన్తో కలిపి 8 మంది సభ్యులు ఈ యొక్క ఎన్ఈపి 2020లో ఉన్నారు. ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎన్ఈపి 2020 మరి కమిటీలో కమిటీ చైర్మన్ ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్, ఆయనతో పాటు మరి ఈ యొక్క మొదటి వ్యక్తి ఎంకే త్రిపాఠి, తర్వాత రామ్ చరణ్ కురిల్, తర్వాత ఎంకే శ్రీధర్, వసుధా కామత్ తర్వాత మజార్ ఆసిఫ్ తర్వాత మరి మంజుల్ భార్గవ్, అదేవిధంగా టీవీ కట్టమని వీరు సభ్యులుగా ఉన్నారు. వీరు వివిధ హోదాలలో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్స్, విద్యావేత్తలతో కూడిన ఒక కమిటీ ఇవ్వడం జరిగింది. 2017లో ఏర్పాటు చేసిన ఈ కమిటీ 2019 మే 31న తన నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను 2020 జూలై 29న కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. కనుక దేశవ్యాప్తంగా ఈ ఎన్ఈపి 2020లో ఉండే అంశాలు ఏమిటి అని ఒక చర్చ జరుగుతుంది. అనేక పోటీ పరీక్షలలో ఎన్ఈపి 2020ని ఒక టాపిక్గా చేర్చడం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ఈపి 2020 టాపిక్ చేర్చారు. ఏకలవ్య రిక్రూట్మెంట్స్లో కూడా ఎన్ఈపి 2020 ఉంది. కనుక రాబోయే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లలో, రాబోయేటువంటి టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్లో ఈ టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ వీడియో చివరి వరకు వింటూ నోట్స్ రాసుకుంటూ ఆ నోట్స్ను పదే చదవడం వల్ల కొన్ని మీరు బిట్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ బిట్లలో ఏదైనా ఒక బిట్ మరి రేపు పోటీ పరీక్షల్లో రావడం వల్ల, ఆ బిట్ వల్లనే మీకు ఉద్యోగం రావడం వల్ల మీకు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, ఒక జాబ్ సెక్యూరిటీ, ఒక రిక్రియేషన్, ఒక రిలాక్సేషన్ అనేది రావడం జరుగుతుంది. మీకు తెలుసు, కరోనా కాలంలో కోవిడ్ సిచ్యువేషన్లో తీవ్రంగా ప్రభావితమైనటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ. ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్కు నిలకడగా శాలరీ రావడం జరిగింది. కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న చాలామంది ఉపాధ్యాయులు జీతాలు లేక వారి జీవితాలు అనేటువంటివి రోడ్డుపైన పడడం జరిగింది. కనుక డియర్ స్టూడెంట్ టీచర్స్, ప్రాస్పెక్టివ్ టీచర్స్, అన్ఎంప్లాయిడ్ టీచర్స్, మరి దురదృష్ట దేవత రోజు తలుపు కొడుతుంది, అదృష్ట దేవత ఒక్కసారి మాత్రమే తలుపు కొడుతుంది. కనుక ఎప్పుడైనా నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా నోటిఫికేషన్కు ముందే మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. సో ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడు
ఇట్లాంటి ప్రామాణికమైన వీడియోలు, సాక్షి ఎడ్యుకేషన్ రూపొందించేటువంటి ప్రామాణికమైన వీడియోలు, అదేవిధంగా మేము నిర్వహిస్తున్నటువంటి ఎమిలీ అకాడమీ యొక్క యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మరిన్ని కొత్త విషయాలు మీరు తెలుసుకుంటారు. ఎమిలీ అకాడమీని ప్లే స్టోర్లో టైప్ చేసి మీరు మా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఇంకా కొత్త కొత్త విషయాలు విద్యకు సంబంధించి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సాక్షి ఎడ్యుకేషన్లో మేము చెప్పినటువంటి ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడడం వల్ల ఈ సబ్జెక్ట్ పైన మీరు పట్టు సాధించవచ్చు. మనం చెప్పుకుంటున్నాం NEP 2020 జాతీయ విద్యా విధానం. మరి 2020 దాంట్లో ఉండేటువంటి సభ్యుల సంఖ్య 8. గుర్తుకు పెట్టుకోండి, 8 అనేటువంటి నంబర్ పోటీ పరీక్షలలో జాతీయ విద్యా విధానం 2020లో 8 మంది సభ్యులు ఉన్నారు. హోవార్డ్ గార్డ్నర్ ప్రతిపాదించినటువంటి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో 8 రకాల ప్రజ్ఞలు ఉన్నాయి. అదేవిధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యుడు ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో 8 దశలు ఉన్నాయి. ఈ విధంగా మీరు గుర్తుంచుకోవచ్చు. మరి అష్టాంగ మార్గాలు కూడా 8 మంది సభ్యులలో లేని వారెవరు, ఉన్నవారెవరో మీరు వీడియో మరి రిపీట్ చేస్తూ నేర్చుకోండి. సో భారతదేశంలో స్వాతంత్రానంతరం 1948లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చింది. దీనిని మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ అంటాం. ఆ తర్వాత 1951లో BG కేర్ కమిటీ ప్రాథమిక పాఠశాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక సంస్థల మధ్య ఉండే సంబంధాలపైన ఏర్పాటు చేయడం జరిగింది. 1952లో మరి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఆనాటి మెద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లక్ష్మణస్వామి మొదలియార్ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు 1953లో UGC ఏర్పడింది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. అది 1956లో ఒక చట్టబద్ధమైన సంస్థగా రూపొందించబడినది. 1955లో G రామచంద్రన్ కమిటీ ఏర్పాటు కావడం జరిగింది. 1957లో నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1959లో జాతీయ సమైక్యతపై శ్రీ ప్రకాశ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 1961లో మరి ఈ సెకండరీ విద్య పైన 1వ తరగతి నుంచి 12వ తరగతి విద్య పైన పర్యవేక్షణ చేసే NCERT ఏర్పాటు కావడం జరిగింది, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. 1962లో మరి 1961లో సంపూర్ణానంద కమిటీ ఏర్పాటు కావడం జరిగింది. 62లో మరి హన్స్ మెహతా కమిటీ, 63లో భక్తవచలం కమిటీ ఏర్పాటు చేశారు స్త్రీ విద్యకు సంబంధించి. అయితే ఆనాటి విద్యాశాఖ మంత్రి 64లో ఉండేటువంటి విద్యాశాఖ మంత్రి చాగ్లా UGC మాజీ చైర్మన్ దౌలత్ సింగ్ కొఠారి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే మనం కొఠారి కమిషన్ అంటాం. కొఠారి కమిషన్ 1966వ సంవత్సరంలో తన నివేదికను సమర్పించడం జరిగింది. తన నివేదికలో నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి శీర్షికన భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది, ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ హెర్ క్లాస్ రూమ్స్ అనేటువంటి వాక్యంతో తన యొక్క రిపోర్ట్ను సమర్పించారు. ఆ రిపోర్టు ఆధారంగా వచ్చిందే తొలి జాతీయ విద్యా విధానం ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో 68లో రూపొందించారు. ఆ తర్వాత మీకు తెలుసు 1975లో తొలి NCF వచ్చింది, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 1975. అది లోపభూయిష్టంగా ఉండడం వల్ల 1977లో మరి ఆనాటి గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరి ఈ యొక్క ఈశ్వర్ భాయ్ పటేల్ నేతృత్వంలో ఒక కమిటీ వచ్చింది. అది రివ్యూ కమిటీ 1975 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ సంబంధించి. ఆయన SUPW సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అనేటువంటి ఒక విద్యా కార్యక్రమాన్ని సూచించాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ విద్య పైన మరి 1978లో మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ వచ్చింది. ఆ తర్వాత 1982లో భారతదేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయం అంబేద్కర్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభించారు. 1983లో ఉపాధ్యాయ విద్యపై 2 కమిషన్లు వచ్చాయి.
చటోపాధ్యాయ కమిషన్ ఒకటి, రాయ్ అహ్మద్ కమిషన్ ఒకటి. 1984లో ఎన్సీఆర్టీకి అనుబంధంగా జాతీయ స్థాయిలో సిఐఈటి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, రాష్ట్ర స్థాయిలో మరి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఏర్పాటు చేయడం జరిగింది. 1985లో 1985లో ఇగ్నో ప్రారంభించారు. అయితే 85లో మరి విద్యాశాఖ మానవ వనరుల శాఖ అయింది. అదే మానవ వనరుల శాఖ, ఇప్పుడున్న మానవ వనరుల శాఖను 2020 మరి ఎన్ఈపి ప్రకారం మళ్ళీ విద్యాశాఖగా మార్చడం జరిగింది. ఈ యొక్క పరిణామం గుర్తుంచుకోవాలి. 85లో ఆనాటి విద్యాశాఖ మానవ వనరుల శాఖగా మార్చారు. ఆనాటి మానవ వనరుల శాఖ మంత్రి స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు ఆనాడు జాతీయ విద్యా విధానాన్ని రూపొందిస్తూ ఇది రాజీవ్ గాంధీ యొక్క వీలునామాగా ప్రకటించారు 86 నూతన జాతీయ విద్యా విధానాన్ని. మరి 21వ శతాబ్దపు సవాళ్ళకు అనుగుణంగా ఆ విద్యా విధానాన్ని రూపొందించారు. ఆ తర్వాత అనేక సంకీర్ణ ప్రభుత్వాలు రావడం వల్ల 34 సంవత్సరాలు ఈ దేశంలో ఒక కొత్త జాతీయ విద్యా విధానం రాలేదు. 2014 తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఆఫ్టర్ 34 ఇయర్స్ ఈ ఎన్ఈపి 2020ని ప్రారంభించాలనుకున్నారు. అయితే 86 జాతీయ విద్యా విధానం పైన 2 రివ్యూ కమిటీలు వచ్చాయి. 1990 ఆచార్య రామమూర్తి కమిటీ, 1992 ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ రావడం జరిగింది. 1993లో స్కూల్ బ్యాగ్ పైన ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీని వేయడం జరిగింది. ఆ తర్వాత 2001లో ప్రాథమిక విద్యా పటిష్టత కోసం సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం రూపొందించడం జరిగింది మరి ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం. 2002లో ఒక చారిత్రక సందర్భం 86వ రాజ్యాంగ సవరణ జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మన భారత రాజ్యాంగంలో 3 ముఖ్యమైనటువంటి మార్పులు జరిగాయి. మొదటి మార్పు, మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 45 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించిన ఒక ఆదేశ సూత్రం. అయితే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని రీప్లేస్ చేశారు. 21 జీవించే హక్కుకు అనుబంధంగా 21A భారత రాజ్యాంగంలో 21A ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్య అందించాలని ఒక ప్రాథమిక హక్కుగా మార్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆర్టికల్ 45ను ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, పూర్వ ప్రాథమిక విద్య, విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనేటువంటి ఒక ఆదేశ సూత్రంగా చేయడం జరిగింది. ఇంకొక 3వ మార్పు ఏంటంటే, మొదటి మార్పు ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కుగా మారడం ఆర్టికల్ 21A కింద. 21 అనేటువంటి నంబర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన పోటీ పరీక్షలలో మనం 21వ శతాబ్దంలో ఉన్నాం, 21వ సంవత్సరంలో ఉన్నాం. అదేవిధంగా యోగా దినోత్సవం జూన్ 21, పురుషుని యొక్క కనీస వివాహ వయసు 21, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో మొత్తం గ్రూపుల సంఖ్య 21, భారత రాజ్యాంగంలో 21A ఆర్టికల్ ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. ఈ 21 నంబర్ బాగా గుర్తుంచుకోవాలి మీరు. అదేవిధంగా మనం చెప్పుకున్నాం 2వ మార్పు పూర్వ ప్రాథమిక విద్య ఆర్టికల్ 45 కింద ఒక ఆదేశ సూత్రంగా చెప్పడం జరిగింది. 51A ఆర్టికల్ కింద మరి ఈ ప్రాథమిక విధులలో 10 విధులలో 11వ విధిగా తల్లిదండ్రులు సంరక్షకులు తమ పిల్లలను పాఠశాలకు పంపించాలి అనేటువంటి ఒక విధి చేర్చడం జరిగింది. ఇది 2002 యొక్క చరిత్ర. 2002 తర్వాత 2003-04లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ అనే ప్రోగ్రాం వచ్చింది. 2004-05లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు వచ్చాయి. అది ఎన్ఈపి 2020 10వ తరగతి వరకున్న కేజీబీవీలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు విస్తరించాలని సూచించడం జరిగింది ప్రస్తుత జాతీయ విద్యా విధానం. ఆ తర్వాత భారతదేశంలో పాఠశాల విద్యను సమూలంగా మార్చినటువంటి ఎన్సిఎఫ్ 2005 వచ్చింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. ఎన్సిఎఫ్ 2005 తర్వాత
బోధనలో చాలా మార్పులు జరిగినాయి, బోధన పరివర్తన వచ్చింది, పారాడైమ్ షిఫ్ట్ ఆఫ్ టీచింగ్. సో ఆ టీచింగ్ షిఫ్ట్ ఏంటంటే బిహేవియరిజం నుంచి కన్స్ట్రక్టివిజం, టీచర్ సెంటర్డ్ నుంచి చైల్డ్ సెంటర్డ్. మరి టీచర్ సేజ్ ఆన్ ద స్టేజ్. ఉపాధ్యాయుడు గొప్ప వ్యక్తి నుంచి ఒక ఫెసిలిటేటర్గా మారాడు. విద్యార్థి ప్యాసివ్ లెర్నర్ నుంచి యాక్చువల్ నాలెడ్జ్ కన్స్ట్రక్టర్గా వచ్చాడు. వన్ స్లాట్ ఎగ్జామినేషన్ నుంచి సిసిఈ ఎగ్జామినేషన్స్ వచ్చినాయి. మరి మెథడ్ నుంచి అప్రోచ్ వచ్చింది. ఒకప్పుడు స్టూడెంట్ బ్రెయిన్ ట్యాబులర్ రాసగా భావించారు 2005కు ముందు. అయితే స్టూడెంట్ బ్రెయిన్లో తరగతి గదికి రావడానికి ముందే కొత్త జ్ఞానం ఉంటుంది. డేవిడ్ అసిబెల్ సిద్ధాంతం అదే చెప్తుంది, ప్రయర్ ఎక్స్పీరియన్స్. దాని ఆధారంగా వచ్చిందే జోసెఫ్ డొనాల్డ్ నోవాక్ రూపొందించిన కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్. కనుక ఈ విధానాల వల్ల కన్స్ట్రక్టివిజం వచ్చింది. కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఆధారంగా, నిర్మాణాత్మక ఉపగమం ఆధారంగా ఈనాడు పాఠాలు చెప్తున్నాం. 2005 తర్వాత 2008లో మనకు మోడల్ స్కూల్స్ వచ్చాయి. 2009లో సెకండరీ విద్య పైన ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ రావడం జరిగింది. అదే 2009లో వయోజన విద్యకు సంబంధించిన, మహిళా విద్యకు సంబంధించిన ఒక కార్యక్రమం వచ్చింది. అదే మనకు సాక్షరత భారత్. తర్వాత 2010లో ఎన్సిటిఈ కోడ్ ఆఫ్ ఎథిక్స్ను రూపొందించింది భారతదేశంలో. 2013లో ఉన్నత విద్యను సంస్కరించాలని రూసా పథకం వచ్చింది, రాష్ట్రీయ ఉచ్చాతరన్ శిక్ష అభియాన్. దాని ప్రకారం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 32%కు పెంచాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ లక్ష్యం సాధించలేదు. ఈ క్రమంలో 2014లో వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మరి 2015లో ఆనాటి క్యాబినెట్ శాఖ మాజీ కార్యదర్శి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ 2016లో తన నివేదికనిచ్చింది జాతీయ విద్యా విధాన రూపకల్పన కోసం. అయితే ఆ నివేదిక చేత సంతృప్తి చెందని మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 2017లో కస్తూరి రంగన్ నేతృత్వంలో చైర్మన్తో కలిపి 8 మంది సభ్యులను నియమించడం జరిగింది. మరి ఆ కమిటీ 2019 మే 31న తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మరి 2020 జూలై 29న ఈ ఎన్ఈపి 2020ని ఆమోదించడం జరిగింది. ఈ క్రమంలో 2018లో సమగ్ర శిక్ష అభియాన్ వచ్చింది. సమగ్ర శిక్ష అభియాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్ఎస్ఏ 1 నుంచి 8 తరగతులకు సంబంధించింది, ఆర్ఎంఎస్ఏ 9 నుంచి 12 తరగతులకు సంబంధించింది. అయితే 2018లో వచ్చిన ఈ సమగ్ర శిక్ష అభియాన్ అనేటువంటివి ఈ 2 ప్రోగ్రాంలను కలిపేటువంటి ఒక విద్యా కార్యక్రమం. అయితే స్వాతంత్రానంతరం ఇన్ని కమిటీలు వచ్చినా, ఇన్ని కమిషన్లు వచ్చినా మనం ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 147లో ఉన్నాం, హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో 131 పొజిషన్లో ఉన్నాం. మరి బ్రిక్స్ దేశాలతో పోల్చుకుంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ విషయంలో వెనుకబడి ఉన్నాం. మరి 21st సెంచరీ స్కిల్స్ అయినటువంటి యానిమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ విషయంలో మనం వెనుకబడి ఉన్నాం. కనుక కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది రాబోయే 20 ఏళ్లలో ఈ దేశ వ్యవస్థను సమూలంగా మార్చాలన్న ఉద్దేశం చేత 2020 ఎన్ఈపిని తీసుకొని రావడం జరిగింది. ఇది ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 యొక్క చారిత్రక నేపథ్యం. ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క ఎన్ఈపి 2020 యొక్క మార్గదర్శక సూత్రాలలో ముఖ్యమైనవి క్వాలిటీ, 2 ఈక్వాలిటీ, 3 సస్టైనబుల్ డెవలప్మెంట్, 4 21st సెంచరీ స్కిల్స్ విద్యార్థులలో డెవలప్ చేయాల. మరి ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం అనేది ఉంది మనకు. ఆ సమానత్వం అనేటువంటి రాజ్యాంగ విలువ ఆధారంగా మరి ఈ యొక్క 2020 ఎన్ఈపి రూపొందించారు. మరి సమానత్వం ఎలా సాధిస్తారో రాబోయే 20 ఏళ్లలో మనం చూడాలి. ఎందుకంటే ఈనాడు విద్యా సమానత్వం లేదు మనకు. ఐబీ కరికులం చదువుకునే విద్యార్థులు ఒకవైపు, ఐసిఎస్సి కరికులం చదువుకునే ఒక విద్యార్థులు ఒకవైపు, కేంబ్రిడ్జ్ అఫిలియేటెడ్ స్కూల్స్లో చదువుకునే విద్యార్థులు ఒకవైపు,
కేవీఎస్లో చదువుకునే ఒక విద్యార్థులు ఒకవైపు, ఎన్విఎస్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఒకవైపు, సైనిక్ స్కూల్స్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఒకవైపు, ఆర్మీ స్కూల్స్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఒకవైపు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సంస్థల పరిధిలో ఉండేటువంటి జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఒకవైపు. కనుక వీళ్ళందరి మధ్యలో సమానమైన విద్యా అవకాశాలు అందించాలంటే మరి ఎంతో వర్కౌట్ చేయాలి. అదొక లక్ష్యంగా పెట్టుకున్నది ఎన్ఈపి 2020. క్వాలిటీ నాణ్యత, ఈక్వాలిటీ సమానత్వం, సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి, 21st సెంచరీ స్కిల్స్ డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశం చేత ఈ యొక్క ఎన్ఈపి 2020 ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. డియర్ స్టూడెంట్స్, మరి ఈ క్రమంలో మరి ఎన్ఈపి 2020 ఎటువంటి విద్యా స్వరూపమును సూచించింది? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ పోటీ పరీక్షలలో. ఎన్ఈపి 2020 సూచించిన విద్యా స్వరూపం 5+3+3+4 అంటే నర్సరీ మొదలుకొని ఇంటర్మీడియట్ లేక +2 వరకు ఉండేటువంటి 15 సంవత్సరాల విద్యను దాదాపుగా 4 భాగాలుగా విభజించినది ఎన్ఈపి 2020. చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే దాదాపుగా 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉండేటువంటి విద్యార్థి జీవితంలో 4 విద్యా దశలు ఉంటాయి. మొదటిది 5 అంటే ఫౌండేషనల్ స్టేజ్, పునాది దశ. తర్వాత 3 అంటే ప్రిపరేటరీ స్టేజ్, సన్నద్ధ దశ. ఆ తర్వాత 3 అంటే మాధ్యమిక దశ, మిడిల్ స్కూల్ స్టేజ్. తర్వాత 4 అంటే సెకండరీ స్టేజ్. చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు 3 భాగాలుగా నోట్స్ రాసుకోవాలి. మొదటిది 5 అంటే లెవెల్, అది. 2 ఏ ఏజ్ వాళ్ళు చదువుతారు, ఏ తరగతి వాళ్ళు చదువుతారు. 3 కాలమ్స్లో మీరు రాసుకోవాలి ఈ వీడియో చూస్తూ. మొదటిది 5 అంటే చెప్పాను, ఫౌండేషనల్ స్టేజ్లో మనకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. అది దాన్నే ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2గా కూడా చెప్పుకోవచ్చు. నర్సరీ, ప్రీ ప్రైమరీ 1 అంటే ఎల్కేజీ, ప్రీ ప్రైమరీ 2 అంటే యూకేజీ. దానితో పాటు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. కనుక ఈ 5 తరగతులను కలిపి ఫౌండేషనల్ స్టేజ్గా పేర్కొనడం జరిగింది. అక్కడ క్రీడలకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పునాది దశ చాలా ఇంపార్టెంట్. ఎందుకు భారతదేశంలో ఈ యొక్క ఫౌండేషనల్ స్టేజ్ పెట్టడం జరిగింది? గతంలో ఎప్పుడు లేదు. పూర్వ ప్రాథమిక విద్య గురించి చెప్పేది ఆర్టికల్ 45 మనకు. అయితే 1944లో సార్జెంట్ రిపోర్టు మొట్టమొదట ఈ నర్సరీ విద్య గురించి, పూర్వ ప్రాథమిక విద్య గురించి పేర్కొనడం జరిగింది. మరి భారతదేశంలో స్వాతంత్రానికి ముందు తారాబాయి మోదక్ అంగన్వాడీ స్కూల్స్ను ప్రారంభించడం జరిగింది. మరి ఈ పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల మనస్తత్వంపై ఎక్కువగా పరిశోధనలు చేసినది, రచనలు చేసినది గిజుబాయి బదేకా. అయినప్పటికీ కూడా భారతదేశంలో గవర్నమెంట్ పక్షాన, ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్వ ప్రాథమిక పాఠశాలలు లేవు. కేవలం అంగన్వాడీలు, బాలవాడీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఎన్ఈపి 2020 ప్రాథమిక పాఠశాలలతో ఈ పూర్వ ప్రాథమిక పాఠశాలలను అనుసంధానం చేసింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం స్ట్రక్చర్ 5+3+3+4 అంటే నర్సరీ మొదలుకొని +2 వరకు ఉండేటువంటి 15 సంవత్సరాల విద్యను మరి 4 భాగాలుగా విడగొట్టారు. మొదటిది 5 అంటే మనం చెప్పుకున్నాం ఫౌండేషనల్ అంటే పునాది దశ. ఎందుకు ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్యను ఏర్పాటు చేశారంటే అనేక మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం జీన్ పియాజే చెప్పిన కాగ్నిటివ్ డెవలప్మెంట్ కావచ్చు, లారెన్స్ కోల్బర్గ్ చెప్పిన మోరల్ డెవలప్మెంట్ కావచ్చు, మరి ఈ యొక్క సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి సైకో అనాలిసిస్ కావచ్చు, అదేవిధంగా ఆయన శిష్యుడు ఎరిక్సన్ చెప్పినటువంటి సోషల్ డెవలప్మెంట్ థియరీ కావచ్చు, మరి అదేవిధంగా చామ్స్కీ చెప్పినటువంటి యూనివర్సల్ గ్రామర్ థియరీ కావచ్చు, సెల్ఫ్ డెవలప్మెంట్ థియరీ ప్రతిపాదించిన కార్ల్ రోజర్స్ కావచ్చు, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం చెప్పినటువంటి హోవార్డ్ గార్డినర్ కావచ్చు, సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక వాదం చెప్పినటువంటి వైగాట్స్కీ కావచ్చు. ఈ అభ్యసన సిద్ధాంతాలన్నింటినీ గమనిస్తే మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధనల ఆధారంగా దాదాపుగా మెదడు వికాసం
6 సంవత్సరాలు వచ్చేసరికి 80% అభివృద్ధి చెందుతుంది. కనుక ఈ యొక్క పరిశోధనల ఆధారంగా 6 సంవత్సరాల లోపు పిల్లలకు సరైన విద్య భారతదేశంలో లేదు. కనుక 3 సంవత్సరాల నుంచే విద్య అందించాలనే ఉద్దేశం చేత ఈ 5+3+3+4లో మొదటి 5 ఫౌండేషనల్ స్టేజ్గా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 5 తర్వాత 3 అంటే 3, 4, 5 తరగతులు. ఆ తర్వాత 3 అంటే 6, 7, 8 తరగతులు. ఒకప్పుడు 1 నుంచి 8 తరగతులు ఎలిమెంటరీ విద్యలో భాగంగా ఉన్నాయి. ఎలిమెంటరీ విద్యకు అదనంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చేర్చడం జరిగింది ఈ NEP 2020లో. మనం చెప్పుకుంటున్నాం NEP 2020 యొక్క విద్యా స్వరూపం. ఈ విద్యా స్వరూపంలో 5+3+3+4 మొదటి 5 పునాది దశ ఫౌండేషనల్, రెండవది 3 ప్రిపరేటరీ స్టేజ్ సన్నద్ధ దశ. ఆ సన్నద్ధ దశలో 3, 4, 5 తరగతులు ఉంటాయి. ఆ తర్వాత మాధ్యమిక దశ మిడిల్ స్కూల్ స్టేజ్ 6, 7, 8. ఆ తర్వాత 9, 10, 11, 12 సెకండరీ విద్యగా మరి విభజించడం జరిగింది NEP 2020లో. అంటే రాబోయే రోజుల్లో వివిధ రాష్ట్రాలలో ఉండేటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇది 1917లో శాడ్లర్ కమిషన్ సూచించింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. అది అంతర్ధానం కావడం జరుగుతుంది ఈ కొత్త విద్యా విధానం వల్ల. కనుక ఇప్పుడు ఇంటర్మీడియట్ వ్యవస్థ అనేది ఉండదు. ఒకటే నర్సరీ నుంచి మరి దాదాపుగా +2 వరకు, అంటే 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు విద్య 4 స్థాయిలో ఉంటుంది. ఇది ఒక మొదటి అంశం. ఇప్పుడు NEP 2020 మనం చెప్పుకుంటున్నాం. సో నేను చెప్పేటువంటి డాక్టర్ మోజెస్. నేను ఈ యొక్క విద్యారంగంలో దాదాపుగా 20 సంవత్సరాల అనుభవం ఉంది. హైదరాబాద్లో ఎమిలీ అకాడమీలో మరి ఈ యొక్క సైకాలజీ, పెడగాజీ ఎక్స్పర్ట్గా కొన్ని వందల మంది టీచర్స్ను తయారు చేయడం జరిగింది. కనుక మీకు మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే దిల్సుఖ్ నగర్ కేంద్రంగా హైదరాబాద్లో ఉన్న ఎమిలీ అకాడమీలో మీరు చేరి మీ సందేహాలు నివృత్తం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎమిలీ అకాడమీ అనేటువంటి మొబైల్ యాప్, ఎమిలీ అకాడమీ అనే మొబైల్ యాప్ మీ ప్లే స్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు మరిన్ని కొత్త విషయాలు మీరు తెలుసుకోవచ్చు. NEP 2020లో ఇప్పటివరకు మనం 5+3+3+4 స్ట్రక్చర్ను తెలుసుకున్నాం. అయితే పోటీ పరీక్షలలో మల్టిపుల్ చాయిస్లో 4 స్వరూపాలు ఇచ్చినప్పుడు మొదలియార్ కమిషన్ ప్రతిపాదించినటువంటి 5+3+4+3 మొదలియార్ కమిషన్, సెకండరీ విద్యా కమిషన్ 1952లో సూచించిన విద్యా స్వరూపం 5+3+4+3. 5 అంటే 1 నుంచి 5 తరగతులు. మొదలియార్ చెప్పినటువంటి 5లో 1 నుంచి 5 తరగతులు. ఆ తర్వాత 3 అంటే 6, 7, 8 తరగతులు. ఆ తర్వాత 4 అంటే 9, 10, 11, 12 తరగతులు. ఆ తర్వాత 3 అంటే డిగ్రీ. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. మొదలియార్ కమిషన్ చెప్పినటువంటి స్వరూపం 5+3+4+3. అదేవిధంగా 1964-66లో కొఠారి చెప్పినటువంటి స్వరూపం ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్నాం. దౌలత్ సింగ్ కొఠారి చెప్పినటువంటిది 10+2+3. 10+2+3 అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10, +2 అంటే 11th and 12th స్టాండర్డ్స్ లేక ఇంటర్మీడియట్, ఆ తర్వాత 3 అంటే డిగ్రీ. అయితే ఇక్కడ NEP 2020 చెప్పింది ఈ ఉన్నత విద్యకు సంబంధించిన స్ట్రక్చర్ చెప్పలేదు. కేవలం 12వ తరగతి వరకు ఉండేటువంటి స్ట్రక్చర్ మాత్రమే చెప్పారు. కనుక కొఠారి కమిషన్తో పోల్చుకున్నప్పుడు, మొదలియార్ కమిషన్తో పోల్చుకున్నప్పుడు వారి యొక్క స్వరూపం ఉన్నత విద్య వరకు ఉన్నది. కానీ ఇక్కడ నర్సరీ నుంచి +2 వరకు, 3వ సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉండేటువంటి వయసును 4 విద్యా దశలుగా కేటాయించారు NEP 2020లో. 5+3+3+4 అదొక్కటి మీరు ఆ డిఫరెన్స్ గుర్తించాలి. సరే, ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం NEP 2020 యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి, NEP 2020లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు, NEP 2020 ఎప్పుడు తన నివేదికను సమర్పించింది, NEP 2020 యొక్క విద్యా ధ్యేయాలు ఏమిటి, మరి NEP 2020 ప్రతిపాదించినటువంటి స్ట్రక్చర్ ఏమిటో మనం చెప్పుకున్నాం. అదేవిధంగా పూర్వ ప్రాథమిక విద్యను మనం తీసుకున్నప్పుడు
భారతదేశంలో పూర్వ ప్రాథమిక విద్య గతంలో ఎన్జిఓలు మాత్రమే నిర్వహించేవి, ఈనాడు మరి గవర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఎన్ఈపి 2020 చెప్పిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే భాషా బోధన. భారతదేశంలో ఏ భాషలో పాఠశాల స్థాయిలో బోధించాలి, గృహంలో ఉండే వాడుక భాషలో బోధించాలా, లేక పాఠశాలలో ఒక విదేశీ భాష లేక జాతీయ భాష హిందీ బోధించాలనేటువంటిది ఒక పెద్ద భాషా బోధన సమస్య ఉండేది కొన్ని సంవత్సరాల నుండి. మరి ఒక్కసారి మనం చరిత్రను గమనిస్తే వేద విద్యా విధానంలో గురుకులాలలో 8 నుంచి ప్రారంభమయ్యేటువంటి ఉపనయనాలలో మరి ఆ గురుకులాలలో భాషా బోధన సంస్కృత భాషలో ఉండేది. అయితే జైనుల విద్యా విధానం మనం తీసుకున్నప్పుడు బోధనా భాష ప్రాకృత భాషలో బోధించేవారు. మరి జైనుల విద్యా విధానానికి సమాంతరంగా వచ్చినటువంటి బౌద్ధుల విద్యా విధానం తీసుకున్నప్పుడు బౌద్ధుల విద్యా విధానంలో ప్రాకృతం మరియు పాలి భాషలు బోధనా భాషలుగా ఉండేవి. మరి ఆ తర్వాత మరి ముస్లిం విద్యా విధానంలో మసీదులకు అనుబంధంగా ఉండేటువంటి మక్తాబ్ ప్రాథమిక పాఠశాల, మక్తాబ్ ఉన్నత పాఠశాల, మదరసాలలో మరి అరబిక్, పర్షియన్ భాషలలో బోధించేవారు. ఆ తర్వాత 1835లో మరి ఈ యొక్క మెకాలే ఇంగ్లీష్ భాష యొక్క ప్రాధాన్యత వివరిస్తూ ఇంగ్లీష్ బోధనా భాషగా ఉండాలని 1837 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో స్థిరంగా ఏనాడు ఒక భాష అనేటువంటిది బోధనా భాషగా మన పాఠశాలలు లేదు. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు దాదాపుగా 22 భాషలు ఉన్నాయి. ఈ భాషా బోధన సమస్యకు తెరదీస్తూ 64-66లో దౌలత్ సింగ్ కొఠారి ఒక సూత్రాన్ని ప్రతిపాదించాడు. దాన్నే మనం 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటాం. త్రిభాషా సూత్రం. చాలా జాగ్రత్తగా వినండి. ఈ త్రిభాషా సూత్రం పైన ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఈ దేశంలో స్వాతంత్రానంతరం త్రిభాషా సూత్రమును చెప్పిన కమిషన్ అంటే కొఠారి కమిషన్. కొఠారి కమిషన్కు మరొక పేరు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్. మరి కొఠారి ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థాయిలో 1 నుంచి 5 వరకు మాతృభాషలో బోధించాలి. ఎందుకంటే మరి మనకు తెలుసు రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి ఒక తత్వవేత్త ఏమంటాడంటే శిశువుకు తల్లి పాలు ఎలాంటివో మాతృభాషలో బోధన అలాంటిది అంటాడు. ఈనాడు అభివృద్ధి చెందుతున్న దేశాలు తీసుకున్నప్పుడు, యూరోపియన్ దేశాలు తీసుకుంటున్నప్పుడు మరి అవి కేవలం మాతృభాషలో మాత్రమే బోధిస్తున్నాయి ఆ యొక్క పాఠశాలలు. జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, చైనా కానీ మనం తీసుకున్నటువంటి ఏ కంట్రీ అయినప్పుడు మనకు తీసుకుంటే స్పెయిన్లో స్పానిష్లో బోధిస్తున్నారు, జర్మన్ వాళ్ళు జర్మనీలో బోధిస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రమే భాషా బోధన పెద్ద సమస్యగా ఉన్నది. కనుక విద్యావేత్తలు ఆలోచించారు మాతృభాషలో బోధించాలి ప్రాథమిక పాఠశాల స్థాయిలో. ఇప్పుడు ఒక డిబేట్ జరుగుతుంది, మాతృభాషలో బోధించాలా లేక ఆంగ్ల భాషలో బోధించాలా. కనుక ఈ అంశం పైన మనకు పోటీ పరీక్షలలో బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చివరి వరకు చూడండి. కొఠారి చెప్పిన త్రిభాషా సూత్రములలో మొదటిది భాష హిందీ కానీ లేక విదేశీ భాష ఇంగ్లీష్ కానీ ఇంట్రొడ్యూస్ చేయాలి. మరి 6th క్లాస్లో హిందీ ఇంట్రొడ్యూస్ చేస్తే 8th క్లాస్లో ఇంగ్లీష్ ఇంట్రొడ్యూస్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొఠారి ప్రకారం త్రిభాషలు 3 భాషలు ఏ తరగతి నుంచి మనం బోధించడం ప్రారంభిస్తామంటే 8వ తరగతి నుండి. 1 నుంచి 5 వరకు కేవలం ఒకే ఒక భాష మాతృభాషలో బోధన. 6వ తరగతిలో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ, ఒకవేళ హిందీ 6వ తరగతిలో బోధిస్తే ఇంగ్లీష్ 8th క్లాస్లో బోధించాలి. కనుక ఒకసారి 2012 మోడల్ స్కూల్స్లో ఈ బీట్ అడగడం జరిగింది. కొఠారి ప్రకారం త్రిభాషలను బోధించడానికి తగిన తరగతి 8th క్లాస్. కనుక ఈ త్రిభాషా సూత్రం ఆధారంగా చేసుకొని ఎన్ఈపి 2020 మరి ప్రాథమిక పాఠశాలలో మాతృభాషలో బోధించాలని ప్రతిపాదించడం జరిగింది. మీకు తెలుసు మన భారత రాజ్యాంగంలో 350A ఆర్టికల్ మరి ప్రాథమిక పాఠశాల స్థాయిలో మాతృభాషలో బోధించాలని చెప్తుంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో 351 ఆర్టికల్ జాతీయ భాషగా హిందీని మరి బోధించాలని చెప్పడం జరుగుతుంది. ఈ 2 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. 350A మరి ప్రాథమిక పాఠశాల స్థాయిలో మాతృభాషలో బోధన, మరి 351 మరి జాతీయ భాషగా మరి హిందీని ఈ యొక్క పాఠశాల స్థాయిలో బోధించాలి.
అవి కొన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించడం వల్ల కొఠారి ఏం చెప్పాడంటే హిందీ మాతృభాషగా ఉండేటువంటి రాష్ట్రాలు ఏదైనా ఒక దక్షిణాది భాషను బోధించాలని సూచించడం జరిగింది. కనుక ఈ విధంగా ఎన్ఈపి 2020 ప్రాథమిక పాఠశాల స్థాయిలో మాతృభాషకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఆ డిబేట్ కూడా ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది. మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభించాలా లేక మాతృభాషలనే ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధించాలా అనే ఒక చర్చ జరుగుతుంది. ఆ తర్వాత మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఎన్ఈపి 2020. దీంట్లో 8 మంది ఉండే విద్యావేత్తలు దేశవ్యాప్తంగా అనేక మందితో చర్చించి కొన్ని సిఫారసులు సూచించడం జరిగింది. ఈ 8 మంది సభ్యులను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఈపి 2020 చైర్మన్ ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్. ఆ తర్వాత సభ్యులు కృష్ణమోహన్ త్రిపాఠి, కేఎం త్రిపాఠి, తర్వాత రామ్ శంకర్ కురిల్, గుర్తుపెట్టుకోండి రామ్ శంకర్ కురిల్, తర్వాత ఎంకే శ్రీధర్, తర్వాత వసుధా కామత్, తర్వాత మజార్ అసీఫ్, తర్వాత సభ్యులు మంజుల్ భార్గవ్, ఆ తర్వాత టీవీ కట్టమని. వీరంతా వివిధ హోదాలలో వైస్ ఛాన్సలర్స్గా మరి కొంతమంది పరిపాలకులుగా ఉండేవారిని ఈ యొక్క ఎన్ఈపి 2020లో మరి కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది. వీరి సూచనలను భారత ప్రభుత్వం 2020 జూలై 29న ఆమోదించడం జరిగింది. మరి మనం చెప్పినటువంటి ఈ యొక్క ఎన్ఈపి 2020 చెప్పినటువంటి విద్యా స్వరూపంలో 5+3+3+4. 5 అంటే నర్సరీ నుంచి 2 తరగతులు, 3 అంటే 3, 4, 5 తరగతులు, ఆ తర్వాత 3 అంటే 6, 7, 8 తరగతులు, 4 అంటే 9, 10, 11, 12. మరి ఈ నర్సరీ నుంచి 12 తరగతిలోగా చాలామంది బయట ఉండే పిల్లలు ఉన్నారు. అసర్ నివేదిక యాన్యువల్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 2 నుంచి 3 కోట్ల మంది బడికి రాని పిల్లలు డ్రాప్అవుట్స్ రూపంలో ఉన్నారు. భారతదేశంలో 1929లో మొట్టమొదట ఈ వృధా, స్తబ్దత, వేస్టేజ్, స్టాగ్నేషన్ గుర్తించింది హార్టాక్ కమిటీ. కనుక ఎన్ఈపి 2020 ఒక లక్ష్యం పెట్టుకుంది. ఆ లక్ష్యం ఏంటంటే 2030 నాటికి మరి 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలకు సంబంధించిన నర్సరీ నుంచి +2 విద్యకు సంబంధించి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, స్థూల నమోదు నిష్పత్తి 100% మరి చేర్చుకోవాలని ఒక లక్ష్యంగా ఎన్ఈపి 2020 పెట్టుకోవడం జరిగింది. చాలా జాగ్రత్తగా వినండి. మరి ఈ యొక్క జాతీయ విద్యా విధానం ప్రకారం మరి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో మరి నర్సరీ నుంచి 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు, నర్సరీ నుంచి +2 వరకు 100% చేర్చుకోవాలని ఏ సంవత్సరాన్ని గడువుగా పెట్టుకున్నారంటే 2030. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో మరి ఉన్నత విద్యలో 2035 నాటికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో మరి 50%కు చేరుకోవాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఎన్ఈపి 2020. చూడండి ఇక్కడ మరి +2 వరకు మరి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉండేటువంటి స్థూల నమోదు నిష్పత్తి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2030 నాటికి 100% చేరుకోవాలా. అదే ఉన్నత విద్యకు సంబంధించి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2035 నాటికి 50% చేరుకోవాలా. ఈ విధంగా మరి 2040 నాటికి 2040 నాటికి ఈ యొక్క 20 సంవత్సరాలలో భారతదేశ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు జరిగి క్వాలిటీ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, తర్వాత అందరికీ విద్య, అదేవిధంగా 21st సెంచరీ స్కిల్స్ డెవలప్ చేయాలన్న లక్ష్యంతో ఈ 2020 ఎన్ఈపిని రూపొందించడం జరిగింది. అదేవిధంగా మనకు తెలుసు 1937లో ఎబర్ట్ వుడ్ నివేదిక సాంకేతిక విద్యను సూచించడం జరిగింది. అదే 1937లో మహాత్మా గాంధీ మహారాష్ట్రలోని వార్దా విద్యా ప్రణాళిక జాకిర్ హుస్సేన్ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మహాత్మా గాంధీ సూచించిన బేసిక్ ఎడ్యుకేషన్లో
క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైనవి. ఆయన స్లోగన్ లెర్నింగ్ వైల్ ఎర్నింగ్, లెర్నింగ్ వైల్ ఎర్నింగ్. మరి సంపాదిస్తూ నేర్చుకో, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి కుటీర పరిశ్రమల ఆధారంగా విద్య నేర్పిస్తే మరి బడిని మానుకున్న పిల్లలకు అది ఒక ఉపాధి అవకాశంగా ఉంటుందని మహాత్మా గాంధీ భావించాడు. దాని ఆధారంగా కొఠారి కమిషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ను సూచించింది. అదేవిధంగా మరి ఈ యొక్క NEP 2020 6వ తరగతి నుండే వృత్తి విద్యను బోధించాలనేటువంటిది ఒక కీలకమైన సూచన. ఇప్పుడు కేవలం మనకు అది ఇంటర్మీడియట్ లెవెల్లో మాత్రమే వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంది, మరి ఒక వృత్తి విద్య ఉంది. కానీ 6వ తరగతి నుండే మరి విద్యార్థులకు సంబంధించినటువంటి సామర్థ్యాల ఆధారంగా, సమాజ అవసరాల ఆధారంగా వొకేషనల్ ఎడ్యుకేషన్ వృత్తి విద్యను మరి ప్రతిపాదించడం జరిగింది NEP 2020. అదేవిధంగా +2 లెవెల్లో అంటే ఈ యొక్క 5+3+3+4లో చివరి 4 ఈ సెకండరీ విద్యకు సంబంధించి మరి ఉన్నత విద్యకు సంబంధించి లిబరల్ ఎడ్యుకేషన్, చాలా ఇంపార్టెంట్ పదం ఇది, లిబరల్ ఎడ్యుకేషన్ను ప్రతిపాదించడం జరిగింది. మరి లిబరల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఒక బైపీసీ స్టూడెంట్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే చదవాలి. తనకి ఇష్టమైన సైకాలజీ చదివే అవకాశం లేదు, ఒకవేళ హిస్టరీ చదివే అవకాశం లేదు. మరి ఇప్పుడు మనకు తెలుసు బీకామ్లో ఫిజిక్స్ అనేటువంటి ఒక జోక్ ఉంది. అయితే బీకామ్లో ఫిజిక్స్ అనేటువంటి జోకు కాదు, అది నిజం కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లిబరల్ ఎడ్యుకేషన్ ప్రకారం ఒక విద్యార్థి, ఒక సైన్స్ స్ట్రీమ్ విద్యార్థి సోషల్ సైన్సెస్ చదవచ్చు, సోషల్ సైన్సెస్ విద్యార్థి సైన్స్ స్ట్రీమ్లో ఉండే ఒక సబ్జెక్ట్ చదవచ్చు, ఒక మ్యాథమెటిక్స్ చదివేటువంటి ఒక విద్యార్థి మరి పొలిటికల్ సైన్స్ చదవచ్చు, పొలిటికల్ సైన్స్ చదివే విద్యార్థి ఒక జువాలజీ ఆప్షన్ ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఈ యొక్క ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ని 2020 విద్యా విధానం సూచించడం జరిగింది. ఆల్రెడీ మన విద్యా వ్యవస్థలో IB కరికులం, ఇంటర్నేషనల్ బెకలరేట్ కరికులంలో ఈ విధానం ఉంది. అంటే +2 స్థాయిలో విద్యార్థులు తనకు నచ్చిన సబ్జెక్టులు ఎంపిక చేసుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్ వ్యక్తి సోషల్ సబ్జెక్ట్స్, సోషల్ స్ట్రీమ్ వ్యక్తి సైన్స్ లేక మ్యాథమెటిక్స్ కాంబినేషన్లో చదువుకునే అవకాశం ఉంది. ఆ కాన్సెప్ట్ని లిబరల్ ఎడ్యుకేషన్ అంటాం. ఆ లిబరల్ ఎడ్యుకేషన్ కూడా NEP 2020 సూచించడం జరిగింది. తర్వాత NEP 2020 చెప్పిన సూచనలలో ముఖ్యమైన సూచనలు ఉపాధ్యాయ విద్యకు సంబంధించి. భారతదేశంలో ఉపాధ్యాయ విద్యను ఒకసారి మనం గమనిస్తే మరి వేదిక ఎడ్యుకేషన్ సిస్టంలో ఉపాధ్యాయ విద్య కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితమై ఉండేది. అదేవిధంగా జైనుల కాలంలో, బౌద్ధుల కాలంలో, ముస్లిం విద్యా విధానంలో టీచర్స్ కేవలం ప్రీచర్స్ మాత్రమే టీచింగ్ను మరి చెప్పేవారు. ఆ తర్వాత 1716లో డెన్మార్క్ క్రిస్టియన్ మిషనరీ జీజన్ బాల్గ్ మరి ఇప్పటి నాగపట్నం జిల్లా ట్రాంక్విబార్ అనే ప్రదేశంలో మొట్టమొదటి టీచర్ ట్రైనింగ్ కాలేజీని ప్రారంభించాడు. ఈ విధంగా భారతదేశంలో టీచర్స్ ఆర్ నాట్ బార్న్, టీచర్స్ ఆర్ ట్రైన్డ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది 1716లో. ఆ తర్వాత మనకు తెలుసు 1973లో NCT ఏర్పాటైంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. అది 1993లో NCTE, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఒక చట్టబద్ధమైన సంస్థ అయింది. అది 1995 నుంచి, NCTE 1995 నుంచి తన విధులు నిర్వహిస్తున్నది. NEP 2020 ప్రకారం ఇప్పుడు NCTE కేవలం ఒక అడ్వైజరీ బాడీగా ఉంటుంది. ఉపాధ్యాయ విద్యలో చాలా సంస్కరణలు సూచించడం జరిగింది NEP 2020. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని పెడగాజిలో కూడా NEP 2020 టాపిక్ను చేర్చడం జరిగింది. కనుక ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి విద్యార్థులు వీడియో చివరి వరకు చూస్తూ ఈ పాయింట్స్ అన్ని రాసుకుంటూ, ఒకవేళ అర్థం కాకపోతే వీడియోను రిపీటేషన్ చేసుకుంటూ మీరు నేర్చుకోవడం వల్ల కనీసం ఒక 50 నుంచి 100 బిట్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఈ యొక్క లెక్చర్లో. సో ఉపాధ్యాయ విద్య ఇప్పుడు మనకు తెలుసు డిఫరెంట్ లెవెల్లో ఉంది. ఉదాహరణకు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ DED ఇంటర్ తర్వాత చేయొచ్చు, డిగ్రీ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయొచ్చు, BEd తర్వాత మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. రాబోయే రోజుల్లో ఎందుకంటే 2022లోగా NCTE మరి ఈ టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కు సంబంధించిన కరికులంను ఫ్రేమ్వర్క్ చేయాలి. కనుక రాబోయే రోజుల్లో ఇంటర్ తర్వాత చదివేటువంటి 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కోర్సు ఉండదు. ఇంటర్ తర్వాత 4 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. మనం ఒక ఇంజనీర్ కావాలంటే 4 సంవత్సరాలు చదవాలి.
ఒక డాక్టర్ కావాలంటే 5.5 సంవత్సరాలు చదవాలి, ఒక లాయర్ కావాలంటే దాదాపుగా మరి ఇంటర్ తర్వాత 5 years కోర్స్ ఉంది. అదేవిధంగా ఒక స్టాఫ్ నర్స్ కావాలంటే 4 years BSc నర్సింగ్ ప్రోగ్రామ్ ఉంది. కానీ గతంలో టీచర్ కావాలంటే వీరందరిని తయారు చేసే టీచర్ కేవలం 1 yearలో తయారవుతున్నాడు. ఇప్పుడు ఇంటర్ తర్వాత 2 yearsలో తయారవుతున్నాడు. కనుక NEP 2020 భావించింది ఇంటర్ తర్వాత 4 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ టీచర్ ఎడ్యుకేషన్లో ప్రవేశించడం జరిగింది. అదేవిధంగా డిగ్రీ తర్వాత 2 years B.Ed చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది మరి నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం ఉపాధ్యాయ విద్యలో ఇంకొక సంస్కరణ ఏంటంటే CTET, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. అదేవిధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఒక మ్యాండేటరీ చేసింది. దేశంలో దాదాపుగా 50 లక్షలకు పైగా టీచర్స్ ఉంటే దాంట్లో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, CTET క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఉపాధ్యాయ శిక్షణ చేసుకున్న తర్వాత కూడా కేవలం 10% నుంచి 20% మంది మాత్రమే ఈ CTET టెట్ క్వాలిఫై అవుతున్నారు. కాబట్టి దాన్ని ఒక కంపల్సరీగా చేయడం జరిగింది NEP 2020. మనకు తెలుసు 1986 జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయ విద్య గురించి చెప్పింది. ఉపాధ్యాయ విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇందులో వృత్తిపూర్వక శిక్షణ, వృత్యంతర శిక్షణ విడదీయరానివి అని చెప్పింది 86 జాతీయ విద్యా విధానం. కనుక నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 కూడా ఏం చెప్పిందంటే ఉపాధ్యాయ విద్యలో నాణ్యత, క్వాలిటీ డెవలప్ చేయాలనే ఉద్దేశం చేత మరి 4 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ప్రవేశపెట్టడం జరిగింది. CTET టెట్ను కంపల్సరీ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్లలో ఇంటర్వ్యూ లేదా డెమాన్స్ట్రేషన్ ఆధారంగా టీచర్స్ను సెలెక్ట్ చేయాలని సూచించడం జరిగింది. ప్రస్తుత రిక్రూట్మెంట్ టెస్ట్లలో మరొక నత్తి ఉండే వ్యక్తి కూడా టీచర్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అంతా కూడా పేపర్ పెన్సిల్ టెస్టే. ఉపాధ్యాయుడి యొక్క కంఠస్వరం, ఉపాధ్యాయుడి యొక్క కంటెంట్, ఉపాధ్యాయుడి యొక్క కమ్యూనికేషన్, ఉపాధ్యాయుడి యొక్క కంపిటెన్సీ పరీక్షించడానికి అవకాశం లేదు ఇప్పుడుండే DSCల ద్వారా, ఇప్పుడున్నటువంటి TRTల ద్వారా. కనుక NEP 2020 ప్రతిపాదించిన మరొక సూచన టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్లలో డెమాన్స్ట్రేషన్ను పరీక్షించాలి అని చెప్పడం జరిగింది. ఇది ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంస్కరణలు. అదేవిధంగా ఉన్నత విద్య తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగొన్న 200కు పైగా విశ్వవిద్యాలయాలు తమ బ్రాంచీలను భారతదేశంలో ప్రారంభించుకోవచ్చు. కనుక విద్య అంతర్జాతీయకరణలో భాగంగా, గ్లోబలైజేషన్లో భాగంగా విదేశీ విశ్వవిద్యాలయాలు త్వరలో భారతదేశానికి రాబోతున్నాయి. అదేవిధంగా భారతదేశ విశ్వవిద్యాలయాలు కూడా విదేశాలలో ప్రారంభించబడుతున్నాయి. ఇది ఉన్నత విద్యకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి సంస్కరణలు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇవన్నీ కూడా మెర్జ్ అయ్యి ఒక సంస్థగా రూపొందించబడతాయి NEP 2020 ద్వారా. ఇప్పుడే మనం చెప్పుకున్నాం మరి ఉన్నత విద్యలో భారతదేశం చాలా వెనుకబడి ఉంది ఇతర అభివృద్ధి చెందిన దేశాలను చూసుకుంటే. టాప్ 500 యూనివర్సిటీలో కేవలం బెంగళూరుకు చెందిన ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ మాత్రమే ఉంది టాప్ 500 యూనివర్సిటీస్లో. హార్వర్డ్, స్టాన్ఫర్డ్ లాంటివి మొదటి 2 స్థానాలలో ఉన్నాయి. కనుక ఉన్నత విద్యా సంస్కరణలలో భాగంగా అన్ని జాతీయ సంస్థలను ఒకే సంస్థగా ప్రారంభించాలని, మిగతా సంస్థలను కేవలం అడ్వైజరీ బాడీస్గా ఉంచాలని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మాత్రం సపరేట్ చేయాలని, UGC, AICTEలను మెర్జ్ చేయాలని ఈ NEP 2020లో సూచించడం జరిగింది. మరి మీకు తెలుసు ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2035 నాటికి చేయాలని NEP 2020 సూచించడం జరిగింది. 1964-66లో కొటారి చెప్పడం జరిగింది GDPలో 6% విద్యకు కేటాయించాలి. అదే సూచన తిరిగి NEP 2020లో 6% విద్యకు GDPలో కేటాయించాలని సూచించడం జరిగింది. NEP 2020లో ఉన్నత విద్యకు సంబంధించి మీకు తెలుసు 2035 నాటికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 50%కు పెంచాలని నిర్ణయించుకోవడం జరిగింది. గతంలో 2013లో రూసా పథకం వచ్చినప్పుడు 32%గా అది నిర్ణయించుకున్నది, ఆ లక్ష్యాన్ని సాధించలేదు రాష్ట్రీయ ఉच्चతరం శిక్ష అభియాన్. అయితే ఈ ఉన్నత విద్యలో మరొక ముఖ్యమైన సంస్కరణ ప్రస్తుతం ఉన్నటువంటి MPhil కోర్సెస్
మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ కోర్సెస్లు తీసివేయాలని ఎన్ఈపి 2020 సూచించడం జరిగింది. అదేవిధంగా టీచర్ ఎడ్యుకేటర్స్కి ఒక శుభవార్త ఏంటంటే పిహెచ్డిలో భాగంగా ఒక 1 year కోర్సు దాంట్లో టీచింగ్కి సంబంధించి శిక్షణ ఇవ్వాలని ఎన్ఈపి 2020లో సూచించడం జరిగింది. 2 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఉన్నత విద్యకు సంబంధించి ఎన్ఈపి 2020 ఎంఫిల్ కోర్సెస్ తీసివేయాలని సూచించారు. అదేవిధంగా పిహెచ్డికి సంబంధించి ఒక 1 year టీచింగ్కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ఈ విధంగా చారిత్రాత్మక ప్రతిపాదనలు సమర్పిస్తూ 2020 జూలై 29న ఈ యొక్క కస్తూరి రంగన్ కమిటీ భారత ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ 2020 ఆమోదించడం జరిగింది. 2020 జూలై 29న మెకాలే విద్యా విధానం ఇన్ని రోజులు ఉంది. ఈ 2020లో భారతీయ ఆత్మ ప్రవేశపడుతుంది. ఈ భారతీయ ఆత్మ ప్రవేశించడం వల్ల 2040 నాటికి 2040 నాటికి భారతదేశం విద్యాపరంగా ఒక సూపర్ పవర్గా ఆవిర్భవించాలని ఉద్దేశం చేత ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని సూచించడం జరిగింది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. జాతీయ విద్యా విధానం 2020 యొక్క చారిత్రక నేపథ్యం, అదేవిధంగా జాతీయ విద్యా విధానం 2020లో ఉండేటువంటి సభ్యుల సంఖ్య, విద్యా విధానం సూచించినటువంటి 5+3+3+4 యొక్క విద్యా స్వరూపం, వివిధ స్థాయిల్లో విద్యలో వచ్చినటువంటి మార్పులను గురించి చెప్పుకుంటున్నాం. పూర్వ ప్రాథమిక విద్యలో ఏం సూచనలు చేసింది, ప్రాథమిక విద్యలో ఈ యొక్క ఎన్ఈపి 2020 ఏం సూచనలు చేసింది, అదేవిధంగా సెకండరీ విద్యకు సంబంధించిన ఏం సూచనలు చేసింది, అదేవిధంగా ఉన్నత విద్యకు సంబంధించి ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి సూచనలు చర్చించుకున్నాం. పదే ఈ వీడియో రిపీట్ చేసుకోవడం ద్వారా ఈ పాయింట్స్ అని నోట్స్ రాసుకొని ఈ నోట్స్ను పదే చదవడం వల్ల ఈ ఎన్ఈపి 2020 పైన మీరు గ్రిప్ సాధిస్తారని ఆశిస్తూ, పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారని ఆశిస్తూ, మరొకసారి మీకు మరిన్ని సందేహాలుంటే ఎమిలీ అకాడమీ అనేటువంటి యాప్ను మొబైల్ యాప్ను మీ యొక్క ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క డిస్ప్లే అవుతున్నటువంటి నా నంబర్కు మీకు ఏదైనా విద్యాపరమైన సందేహాలు ఉంటే, సబ్జెక్ట్ డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. యొక్క సాక్షి ఎడ్యుకేషన్లో ఉండేటువంటి నా పాత వీడియోలను కూడా మీరు చూడడం వల్ల కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా మీకు రావాలని కోరుకుంటూ, మీరు టీచర్ జాబ్ సాధించాలని, మీ ఫ్యూచర్ మారాలని, భారతదేశ భవిష్యత్తు మీరు తరగతి గదుల్లో తీర్చిదిద్దాలని, ఈ ఎన్ఈపి 2020 సూచనల ఆధారంగా మీరు భవిష్యత్తులో మంచి గవర్నమెంట్ టీచర్స్ కావాలని ఆశిస్తూ మరొక్కసారి సాక్షి ఎడ్యుకేషన్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.